अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज़ के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। आंध्र प्रदेश के रुकन असम्बली गोंडू शंकर ने कहा है कि आंध्र प्रदेश के वज़ीर आला चंद्रबाबू नायडू का दाऊस का दौरा कामयाब रहा और आंध्र प्रदेश वर्ल्ड इकोनॉमिक फोरम में खुसूसी तवज्जो का मरकज बन गया। एमएलए गोंडू शंकर ने शहर के 80 फीट रोड पर वाक़े टीडीपी के जिले दफ्तर में प्रेस कॉन्फ्रेंस की। बताया गया है कि बाप बेटे चंद्रबाबू नायडू और नारा लोकेश सनती शोबे में नई रोशनी लाने के लिए सख्त मेहनत कर रहे, जो जगन रेड्डी की हुक्मरानी में अंधेरे में चला गया था। उन्होंने वाज़ेह किया है कि आईटी को पहली बार तेलुगु अवाम में मुतारिफ कराया गया और तेलुगु लोगों की शोहरत दुनिया को दिखाई गई। आज चंद्रबाबू नायडू ने एक और इख्तराई काम किया है। దావోస్ పర్యటనలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు టీం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ అన్న గారు, అలాగే పౌర విమానయాన శాఖ మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, అలాగే భారీ పరిశ్రమల శాఖ మంత్రి భరత్ గారు అందరూ కలిపి దావోస్ టీమ్గా వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ సక్సెస్ఫుల్గా అన్ని కార్యక్రమాలని చేపట్టి అక్కడ అందరితో కలిసి ఒకే వేదికపై ముగ్గురు సీఎంలు కూర్చున్నప్పుడు కూడా ఎక్కడ కూడా మన రాష్ట్ర ప్రయోజనాలు అలాగే దేశ ప్రయోజనాలకు కూడా దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎక్కడ కూడా రాజీ పడకుండా -6 డిగ్రీస్ సెంటిగ్రేడ్ చలిలో కూడా ఆయన వయసును కూడా లెక్క చేయకుండా కార్యక్రమంలో పాల్గొని ఎన్నో సక్సెస్ఫుల్ ఇండస్ట్రీస్ని మన దేశానికి రప్పించడానికి ఏర్పాట్లు చేసుకొని వస్తే వైసీపీ వాళ్ళు అడ్డగోలుగా నోటికి వచ్చినట్లు మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. మీరు గత 5 సంవత్సరాలుగా ఉన్నవి మీకు వాటాలు అడిగి భయపెట్టించి కియా మోటార్స్ని ఎక్స్టెన్షన్ లేకుండా ఆపించారు ఒక పక్క. ఇంకో పక్క లూలు గ్రూప్ ఏదో ఉందో మొత్తం వైజాగ్ నుండే వెళ్ళిపోయిన పరిస్థితి. వేలాది 10,000 ఉద్యోగాలు మనం లాస్ అయిపోయాం. కనీసం రైల్వే జోన్ కూడా మీరు తీసుకొని రాలేకపోయారు. ఎటువంటి పరిశ్రమలు మీరు స్థాపించలేదు. మన అమరాన్ బ్యాటరీస్ ఏదైతే అమర్ రాజా బ్యాటరీస్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా వెళ్ళిపోయి తెలంగాణలో మొత్తం యూనిట్ పెట్టుకున్న పరిస్థితి. ఇన్ని తప్పులు ఉంచుకొని మీరు అవేవి చూడకుండా దావోస్ వెళ్ళి ఏం చేశారని లేనిపోని తప్పుడు ప్రచారాలు బ్లూ మీడియా ద్వారా ప్రచారం చేసి ప్రజల్ని తప్పుదోవ పెట్టడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ప్రజలందరూ దీన్ని గమనించవలసిందిగా కోరుచున్నాను. సీఎం చంద్రబాబు గారు దావోస్ పర్యటన విజయవంతమైందని మొత్తం దేశంలో మీడియా మొత్తం చెప్పింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా ఆంధ్రప్రదేశే నిలిచింది. అక్కడ ఆయన అనుభవం, బిల్ గేట్స్తో స్పెషల్గా మీట్ అవ్వడం, బిల్ గేట్స్కి ఎన్నో మనం ఇక్కడ ఆంధ్ర ప్రాంతంలో సహాయ సహకారాలు మనం అడగడం జరిగింది. జగన్ రెడ్డి నిర్వాకానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళి పారిశ్రామిక రంగానికి పూర్తిగా చీకటి రోజులు వచ్చిన సందర్భంగా దాన్ని వెలుగులోకి తీసుకురావడం కోసం తండ్రి కొడుకులు రేయింబౌలు కష్టపడుతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మానవ వనరుల శాఖ మంత్రులు లోకేష్ అన్న గారు కానీ నాడు తెలుగు ప్రజలకు మొదటిసారి ఐటీని పరిచయం చేసి తెలుగువాడి కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహానుభావుడు మన గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. నేడు మరో ఇన్నోవేషన్కు చంద్రబాబు గారు శ్రీకారం చుట్టారు. అదేంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాన్ని కూడా ప్రోత్సహించడానికి ప్రపంచ దిగ్గజాలు అందరితో కూడా భేటీ అవ్వడం జరిగింది. ఇదంతా మీడియాలో మనం చూసాం. అన్ని రాష్ట్రాల ప్రతినిధులు తమ రాష్ట్ర శ్రేయస్సుకై పోటీ పడ్డారు. కానీ చంద్రబాబు గారు మాత్రం రాష్ట్రం కోసమే కాకుండా యావత్ భారతదేశం
తరపునే దావోస్లో నాయకత్వం వహించారు. ఇది అందరికీ తెలుసు. ప్రపంచంలోనే అత్యంత తలసరి ఆదాయం గల దేశాల్లో మన దేశాన్ని అగ్రగామిగా నిలపాలని పిలుపునివ్వడంతో పాటు తెలుగువాడి ప్రతిభను మరోసారి పరిచయం చేసేందుకు కంకణం కట్టుకున్నారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంగా ఇప్పుడే మీకు చెప్పాను, ఎముకలు కొరికే చలిని కూడా లెక్క చేయకుండా -6 డిగ్రీల్లో రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం తీసుకురావడానికి కోసం తావోస్ నడివీధుల్లో సీఎం చంద్రబాబు గారు, ఐటీ మంత్రి నారా లోకేష్ గారు పడిన శ్రమ సత్ఫలితాలను ఇస్తున్నాయి. వెళ్ళిన ప్రతి చోట మనకు రెడ్ కార్పెట్ వేసి చంద్రబాబు గారు, లోకేష్ గారికి అండ్ టీంకి పారిశ్రామికవేత్తలు స్వాగతం పలికారు. ఇదంతా మనం మీడియాలో చూసిందే. రాష్ట్రంలో ఉన్న అపార వనరులు, మౌలిక సదుపాయాలు, అత్యుత్తమ పాలసీల గురించి పారిశ్రామికవేత్తలకు వివరించి పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనువైనదని రాష్ట్రమని ఆహ్వానించడం జరిగింది. అలాగే భేటీ అయిన ప్రతి పారిశ్రామికవేత్త తమ ఎగ్జిక్యూటివ్ మెంబర్లతో చర్చించి తప్పకుండా రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెడతామని సానుకూలంగా స్పందించారు. కానీ జగన్ రెడ్డిల చేతగాని ప్రభుత్వంలా తావోస్ వెళ్లకుండా ఇంట్లో కూర్చొని పబ్జీ గేమ్ మనం ఆడుకోలేదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, టాటా చైర్మన్ చంద్రశేఖరన్ వంటి ప్రపంచ దిగ్గజాలను సీఎం చంద్రబాబు గారి విజన్ మెచ్చుకోవడం, అలాగే రాష్ట్రంలో పెట్టుబడి పెడతానని హామీ ఇవ్వడం చంద్రబాబు విజన్ 2047 విజయాన్ని సూచిస్తోంది. తావోస్లో పర్యటించిన 4 రోజుల్లో సీఎం చంద్రబాబు గారు, మంత్రి లోకేష్ గారు కలిసినంత మంది పారిశ్రామికవేత్తలను జగన్ రెడ్డి జీవితంలోనే కలిసి ఉండరు. 4 రోజుల్లో అంతమందిని నిత్యం మార్నింగ్ ఎయిర్పోర్ట్లో దిగినప్పటి నుండి మళ్ళీ వచ్చేదాకా కంటిన్యూస్గా సమావేశాలు జరిపి ఎంతోమంది ఆ పారిశ్రామికవేత్తలని కలవడం జరిగింది. దావోస్లో చంద్రబాబు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ కలిసిన పారిశ్రామికవేత్తల పేర్లు కూడా జగన్ రెడ్డికి, అతని ముఠాకి పలకడం కూడా రాదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ ఆ పని చేయలేదు కదా, ఉన్నవి తరిమి కొట్టారు.